ఆస్పత్రిలో జరుగుతున్న ఒక దందా విషయంలో చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతంగా పెద్ద ఆయనగా స్పందించారు. రాష్ట్రంలో 90% సిజేరియన్ ఆపరేషన్లు ప్రైవేట్లోనే జరుగుతున్నాయి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని, తమ ప్రభుత్వం ఇట్లాంటి ధోరణి ఏమాత్రం ఆమోదించబోదని స్పష్టం చేశారు. గర్భిణులకి సురక్షిత ప్రసవం మీద అవగాహన కల్పించాలని, యోగా నేర్పించే పరిస్థితి రావాలని, దీని మీద ఎప్పటికైనా శ్రద్ధ పెట్టాలని, పిలిచి మాట్లాడాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కి సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మీద అసెంబ్లీలో చర్చ సందర్భంగా చక్కటి బాధ్యతాయుతమైన సూచించారు చంద్రబాబు. ఎప్పుడైనా సరే ఆపరేషనే. భగవంతుడిచ్చిన శాశ్వతమైన శరీరాన్ని కోయడం మంచిది కాదు. సిజేరియన్లో అగ్రస్థానంలో ఉన్నాం, ఇది సరికాదు. ఇట్లాంటివి ఎలా నియంత్రించాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 98% ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగితే అందులో 42% ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయి. ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి కావాలని మన ఆకాంక్ష బాగానే ఉంది. ఏడాదికి రాష్ట్రంలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారు. 2047 నాటికి చైనా జనాభా 100 కోట్ల ఉంటుంది. అప్పటికి భారత్లో 162 కోట్లు అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుంది. ఇవన్నీ సెటరేట్ చేయాలని మనం పక్కన తాపత్రయపడుతుంటే ప్రస్తుతం రాష్ట్రంలో 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారు. మన దేశంలో సగటు జీవితకాలం 70 ఏళ్ళు ఉంది. ఇమ్యునైజేషన్ 97% సాధించాం. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ 78% సాధించాం. త్వరలోనే 100% సాధించగలమని చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇదే సిజేరియన్లు అన్నటువంటి. ఇందులో తప్పు డాక్టర్లే అనడానికి వీల్లేదు. నా బిడ్డ, నేను బాగా నొప్పులు పడి నా బిడ్డను కన్నాను, నానా తిప్పలు పడ్డాను ఎన్నాళ్ళు, కాబట్టి నా బిడ్డకి ఈ డెలివరీనే చేసేయండి, సిజేరియనే చేసేయండి, తొందరగా తీసేయండి, నా బిడ్డ నొప్పులు పడ్డానికి వీల్లేదనే తల్లుల, అంటే ఎవరైతే ఆడపిల్లల తల్లుల యొక్క ఆరాటం, డాక్టర్ల మీద ఒత్తిడి, తల్లి తండ్రి ఇద్దరూ ఒత్తిడి చేస్తున్నారు. అట్లాగే నేను ఆ నొప్పులు పడలేనని అమ్మాయి ఆ టైంలో, నొప్పుల టైంలో అంటే సైకలాజికల్గా అమ్మాయిని కనుక లేదు నువ్వు సహజంగా కనాల్సిందే అంటే సైకలాజికల్ ప్రెషర్ అయిపోతుందన్న భయం ఇంకోటి ఉంది డాక్టర్లకి. ఇంకొకటి, ఇదివరకు ఈ ఏదైతే సహజ డెలివరీలకి ప్రతి ఆసుపత్రిలో కూడా కొంతమంది ప్రత్యేక ట్రైన్డ్ నర్సులు ఉండేవాళ్ళు. లైక్ మన పాతకాలపు మంత్రసానులాగా. పాతకాలపు మంత్రసానులు ఏంటి, అమ్మాయిని ఏది ముక్కు 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 అని వాళ్ళ చేత ముక్కిచ్చేవాళ్ళు. ఇట్లా ముక్కు అని చెప్పి సహజసిద్ధంగా డెలివరీ అవ్వడానికి 2 కాళ్ళు వెడల్పుగా జాపు, ముక్కు ముక్కు అని చెప్పి ముక్కించి డెలివరీ చేసేవాడు. ఆ తర్వాతన కొంతమంది డాక్టర్లు కూడా, పాత డాక్టర్లు అయితే మహిళా డాక్టర్లు కూడా పుష్ 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 అంటూ చేయించేవాడు. ఇప్పుడు అట్లాగా న్యాచురల్గా మాట్లాడుతూ బాధ్యతాయుతంగా మాట్లాడుతుండే సిబ్బంది కావాలి అక్కడ, ఆ డెలివరీ అక్కడ. ఎందుకంటే ప్రతి డెలివరీ దగ్గర డాక్టర్ గారు ఉంటారు, కానీ సిబ్బంది వీళ్ళు మాట్లాడుతూ ఉండాలి. అందులో ఉన్నటువంటి డెలివరీ అయ్యేటటువంటి అమ్మాయిని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉండాలి. అంత ట్రైన్డు, అంత ప్లాన్డు ఇప్పుడు లేరు. ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. బట్ బాబు గారు చెప్పింది కరెక్ట్. శాశ్వతమైన డెలివరీ ఉన్నప్పుడే మంచిది.